హృదయ రహస్యాలెరిగిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 1 సమూయేలు 13-14. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. అసలు అతడు ఎటువంటి వ్యక్తి అయి ఉంటాడు? దేవుని స్వంత కొలతలకు సరిపోయిన మనుష్యుడు. దేవుని మనస్సులో ఉన్నదానినంతటినీ నెరవేర్చగలిగిన దావీదు గారు ఎటువంటి మనుష్యుడై ఉంటారు? దేవుని చిత్తానుసారుడు. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. బలహీనులు, పడిపోయిన వారు దావీదు వలెను, దావీదు ఇల్లు దేవుని వలెను అగును. ఇవన్నీ ఎంత గొప్ప వాగ్దానాలు! మనము మన హృదయాలను ఏదో చిన్న చిన్న వాటిపై పెట్టి సులువుగా తృప్తి చెందుతున్నట్లుగా ఇది కనబడుతూ ఉంది. గొల్యాతును దావీదు ఎదుర్కొన్నప్పుడు ఒక అసాధారణ వ్యక్తిని, ఒక బలిష్ఠుడిని ఎదుర్కొనబోచూ ఉన్నాడు. అయితే దావీదు గారి హృదయంలో భయమే లేదు. దేవుడు తన ప్రజలను భయము లేనివానిగా చేస్తారు. భయము ఒక గొప్ప నిరుత్సాహాన్ని తెస్తుంది. రాజైనటువంటి సౌలు గారు అతనిని వెదుగుచూ ఉన్నాడు. కానీ ఇటువంటి భయంకర పరిస్థితులలో అతనిని ఓదార్చడానికి దేవుడు ఎవరిని లేపాడు? అతడు అరణ్యములో ఉన్నప్పుడు సౌలు కుమారుడగు యోనాతాను దేవునిలో అతని హస్తములను బలపరిచాడు. అతని తండ్రి తర్వాత యోనాతాను రాజు కావలసి ఉంది. అయితే దావీదు గారిపై అతనికి అసూయాత్మ లేదు. లేఖనము వారి ప్రాణములు కలిసిపోయినవి అని చెప్తూ ఉంది. ఒక దుర్బలుడు దావీదు గారి వలె అవుతాడు. సింహాసనాన్ని యోనాతాను లాగివేస్తాడు అనే భయము దావీదు గారికి లేదు. ప్రేమలో ఒక గొప్ప శక్తి ఉంది. నీ సహోదరుడు నీకు పోటీదారుడు అని తలంచుటకు బదులుగా నీ సహోదరుని చేతులను దేవునిలో బలపరిచేవానిగా ఉండాలి అని ఎప్పుడూ కూడా నీవు భావించాలి. అది నిన్ను బలపరుస్తుంది. నీ నుండి ఏదో తీసుకునేవానిగాను, నీవు నమ్మలేనివానిగాను నీ సహోదరుని నీవెప్పుడు కూడా చూడకూడదు. తన తండ్రి శత్రువైన దావీదు చేతులను బలపరచడానికి యోనాతాను వస్తూ ఉన్నాడు. ఒకరికొకరును దేవుని కొరకును నమ్మకస్తులుగా ఉండునట్లు దేవుని ఎదుట ప్రమాణము చేసుకున్నారు. అనేకసార్లు ప్రాముఖ్యత కొరకు ప్రజలు పోట్లాడుకోవడం మనం చూస్తూ ఉంటాం. అయితే నీవు రాజువు, నేను నీ తర్వాతి వాడను అని యోనాతాను అంటూ ఉన్నాడు. ప్రేమతో కూడిన ఆత్మతో అరణ్యములో వారు ఒక నిబంధన చేశారు. ఒక దుర్బలుడు దావీదు వలె అగును. నీ చేతులను బలపరచడానికి నీతో నిబంధన చేయువారిని దేవుడు పైకి లేవనెత్తువాడు. నీవెప్పటికీ భయపడవద్దు. దేవుని కొరకు ధైర్యము కలిగి జీవించే కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్.